హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ అయిన బిసిబెలేబాత్ అండి. చాలా బాగుంటుంది ఇది. ఎక్సలెంట్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే హోటల్లో తినేదానికన్నా సూపర్గా చేసుకోవచ్చు. ఇందులో మనకి అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పోషకాలు చాలా బాగుంటాయండి. ప్రోటీన్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలా వారానికి ఒకసారి చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ముందుగా మనం ఒక 3/4 గ్లాస్ కందిపప్పు, 3/4 గ్లాస్ రైస్ తీసుకునేసి ఇది బాగా ఒక 2 సార్లు కడుక్కునేయాలి. నేను సమానంగా తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ తీసుకోవాలనుకుంటే కందిపప్పు కొంచెం 1 గ్లాస్ తీసుకునేసి రైసు 3/4 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. మనం ఇది కొద్దిగా చేసుకున్నా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 సార్లు కడుక్కునేసి 1 గ్లాస్ వాటర్ వేసుకునేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకునేద్దాం. మనము ఇవి నానే లోపల వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకునేస్తే ఆ లోపల ఇది సరిపోతుంది. ఇందులోనే గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, ఈ నీళ్ళతో కూడా అట్లే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకునేసి మనం వెజిటేబుల్స్ అంతా చూద్దాం. నేను ఒక బంగాళదుంప, 2 క్యారెట్, కొద్దిగా బీన్స్ అండి ఇట్లా కట్ చేసుకున్న, 2 టమోటాలు, పచ్చి బఠాణాలు నైటే నానబెట్టి పెట్టుకున్న, కొద్దిగా ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు, ఒక ఎండుమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ మనం రైస్లో 1 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి మొత్తం 3 గ్లాసులు వాటర్ అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి, మనకు అప్పుడే రైస్ బాగా వస్తుందండి. స్టవ్ ముట్టించేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా ఇందులో వేసుకుందాం. మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ములక్కాడలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా. మా పిల్లలు ములక్కాడలు తినరు కాబట్టి నేను వేయలేదు. ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో బఠానాలు కూడా వేసుకునేసి మనం కడుగు పెట్టుకున్న రైసు నానిపోయి ఉంటుంది, కొద్దిసేపు అయింది కదా, ఇవి కూడా మొత్తం వేసుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది. నేను కరెక్ట్ కొలతలతో చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే నేను చేసినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకునేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకునేసి దీన్ని బాగా ఒకసారి ఇట్లా గరిటెతో కలబెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లు వస్తే మనకి రైసు, వెజిటేబుల్స్ అంతా మెత్తగా బాగా ఉడికిపోతుంది. మొత్తం ఇప్పుడు మనం మూత పెట్టుకునేసి, నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కాబట్టి 4-5 విజిల్ చెప్తా ఉన్నానండి. విజిల్ అనేది మనం తీసుకున్న కుక్కర్ని బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ పెద్ద కుక్కర్ తీసుకుంటే ఒక 3-2 వస్తే సరిపోతుంది. 4-5 వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాం. మనం దీనికోసం తాలింపు వేసుకుందామండి. స్టవ్ మీద బాండ్లు పెట్టుకునేసి ఒక 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకునేద్దాం, బాగుంటుంది. కొద్దిగా ఆవాలు వేసుకునేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకునేసి అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 తెల్లవాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకునేద్దాం. ఇందులో మీరు పల్లీలు వేసుకున్న బాగుంటుంది, జీడిపప్పు వేసుకున్న బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు ఇది తినరు కాబట్టి నేను ఇట్లే చేస్తూ ఉన్నాను. మీరు అవంతా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇట్నే కలబెట్టుకునేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకునేద్దాం. దాన్ని కూడా బాగా మగ్గనిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని రసం తీసుకొని కూడా పెట్టుకునేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇట్లా బాగా కలబెట్టుకునేసి ఇవి బాగా మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు ఇందులో 1 స్పూను మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాం. మనము ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసినాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. మిరప్పొడి కూడా ఇది 1 స్పూన్ అయితే సరిపోతుందండి మనం తీసుకున్న దానికి. దీన్ని మొత్తం ఇట్లా వేసుకునేసి నేను దీనికి ఎంటీఆర్ బిసిబెలేబాత్ పౌడర్ తీసుకుంటా ఉన్నాను. 1 ప్యాకెట్ తీసుకుంటా ఉన్నాను. నేను చూపించిన వాటికి అయితే 1 ప్యాకెట్ సరిపోతుంది. ఈ మసాలా బాగుంటుందండి కాబట్టి ఇది తీసుకున్నాను నేను. ఒకవేళ మనం ఇది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా మనకి తొందరగా కావాలనుకున్నప్పుడు ఇట్లా తెచ్చుకొని కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా కలబెట్టుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకునేద్దాం. దాన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిస్తే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇందులో మనం ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకునేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఇట్లే ఉడికించుకునేసి మనం ఇదంతా రైస్లో వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇట్లే కలబెట్టుకుంటూ ఉండాలి. మనకి ఇది దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో ఇట్లా చూసుకుంటా కలబెట్టుకుంటూ ఉంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇందులో కొత్తిమీర వేసుకునేసి మనం దీన్ని రైస్లో వేసుకోవాలండి.
మనకి రైస్ అంతా ఉడికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మొత్తం బాగా కరెక్ట్గా వచ్చినాయండి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి కాబట్టి నేను పక్కా కొలతలతోనే చూపించినాను. మీరు ఇలా చేసినారంటే మీకు కూడా ఇట్లే వస్తుంది. ఇప్పుడు మొత్తం మనం ఇందులో వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకునేసి దీన్ని ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లోనే ఉడికించుకునేస్తే మనకి ఇది ఇంకొంచెం చిక్కబడిపోతుంది. అప్పుడు మనకి రైస్ రెడీ అయిపోతుందండి. మనకి అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి తినలేము అనుకున్నప్పుడు వారానికి ఒకసారి ఇట్లా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకునేస్తే మనకి ఇది ఇంకొంచెం గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఇట్నే వదిలేయాలి. కొత్తిమీర వేసుకునేసి 2 నిమిషాల తర్వాత మనం చూస్తే ఇది బాగా మనకి రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చల్లారిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిపడిపోయింది. అందుకే మనకి కొద్దిగా వాటర్ అనేది దీనికి ఎక్కువ పడుతుంది. మనం ఇది వారానికి ఒకసారి చేసుకొని తిన్నామంటే అన్ని ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి, అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుందండి. ఇది కర్ణాటకలో స్పెషల్ అయిన బిసిబెల్లబాత్ను మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. పిల్లలైనా మనమైనా ప్రోటీన్ తక్కువైనప్పుడు ఇట్లా ఒకసారిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. దీనికి కాంబినేషన్ బూందీ మిక్చర్ అండి. బూందీ మిక్చర్తోనే బాగుంటుంది ఇది. ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో ఇది వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుందండి. ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా నాకు చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది.